నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ఈరోజు నిరుద్యోగులంతా కూడా ఈ ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారని చెప్పేసి చెలో గాంధీ భవన్ పిలిపించడం జరిగింది. చాలా రోజులుగా కూడా ఎన్నో పోరాటాలు చేస్తూ ఉన్నారు, ఎన్నో ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. కనీసం ప్రభుత్వం వీళ్ళ తరపున కూడా ఎప్పుడూ మాట్లాడలేదు. ఒకసారి అద్దెకి దయాకర్ కూడా దీనికి సంబంధించి సెంట్రల్ లైబ్రరీకి వచ్చి కూడా మీకు ఖచ్చితంగా 3 రోజుల్లో సహాయం చేసి తిడతాం, ఖచ్చితంగా మీ ఏదైతే సమస్యలు ఉన్నాయో అన్నీ సీఎం దృష్టికి తీసుకెళ్లి చెప్పే ప్రయత్నం చేస్తామని చెప్పిన పరిస్థితి. కానీ ఇప్పటికి కూడా దానికి సంబంధించి ఏ వివరాలు కూడా బయటపెట్టిన పరిస్థితి. మాట్లాడదాం, దీనికి సంబంధించి ఎక్కడ పడితే అక్కడ అవజరట్లు చేసేస్తున్నారు, ఎక్కడ నిరుద్యోగులు కనిపిస్తే అక్కడ ఆ దగ్గర ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కేసులు వేసి అక్కడ కూర్చోబెడుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి మాట్లాడదాం. మరి ప్రభుత్వం ఏం చెప్తా ఉంది, ప్రభుత్వం ఇలా చేస్తే మన నిరుద్యోగుల పరిస్థితి ఏంది, దీనికి సంబంధించి పూర్తి విషయాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు నిరుద్యోగ నాయకుడు రవి రాథోడ్ గారు ఉన్నారు. అన్న, చెప్పండి, పెద్ద ఎత్తున కూడా మీరు ప్రోగ్రామ్ చేస్తూ వస్తూ ఉన్నారు, ఖచ్చితంగా ఉద్యోగాలు కావాలని అడుగుతున్నారు, మీరు ఏదో పదవులు అడగట్లేదు, ఉద్యోగాలు మాత్రమే అడుగుతున్నారు. కానీ ప్రభుత్వం ఎందుకు ఓన్లీ మీరు ఈరోజు ఏదైతే ఉద్యోగాల గురించి మాట్లాడడానికి వినతి పత్రం కోసం వెళ్ళే ప్రయత్నంలో భాగంగా చేసుకుంటే ఎక్కడ పడితే అక్కడ మిమ్మల్ని అరెస్ట్ చేసిన పరిస్థితి ఎట్లా చూస్తారన్న దీన్ని? ఈరోజు ఈ ప్రభుత్వం నిరుద్యోగులపైన దమనకాండ నిర్వహిస్తూ ఉంది. సో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు మేము ఎందుకు వెళ్తూ ఉన్నాం, గాంధీ భవన్కి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తూ ఉన్నాం. మేము ఎటువంటి ముట్టడిలకు వెళ్ళలేదు. కానీ ఎటువంటి ముట్టడి లేకున్నా అద్దంకి దయాకర్ గారు వచ్చి మాకేదైతే 3 రోజుల్లో సీఎం గారితో మేము కల్పిస్తామనేటువంటి విషయాన్ని చెప్పారో ఆ విషయాన్ని వారం రోజులు దాటిపోయింది. వారం రోజులు దాటిన తర్వాతనే మేము గాంధీ భవన్కి వచ్చి సార్ ఏమైంది అనేటువంటిది రిప్రజెంటేషన్ ఇద్దాము అనేటువంటి ఉద్దేశంతో మేము వస్తూ ఉన్నాం. కానీ ఎక్కడికక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు, మీకు సిగ్గుండాలి, కాంగ్రెస్ పార్టీ పెద్దలు అక్కడ ఉండి దగ్గరతుండి మమ్మల్ని అరెస్ట్ చేపిస్తూ ఉన్నారు. ఇది తస్మాత్ జాగ్రత్త అని చెప్తా ఉన్నా. అక్కడ చెనగాని దయాకర్ గారు కూడా ఉన్నారు, అందరిని వేయండి లోపలికని అంటా ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసం అనేటువంటిది కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దలను అడుగుతా ఉన్నా. మా అవసరం ఉన్నప్పుడు మా దగ్గరికి వచ్చారు కదా, మా అవసరం ఉన్నప్పుడు చిక్కడపల్లి లైబ్రరీకి మీ అధినేత అయినటువంటి రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చారు. అప్పుడు తెలియలేదా, ఏం పీకనీకి వచ్చిరా? ఎందుకు నిన్న అద్దంకి దయాకర్ ఎందుకు వచ్చిండు చిక్కడపల్లి లైబ్రరీకి? అసలు మీరే కదా చెప్పింది, సీఎం రేవంత్ రెడ్డితో మీరు కల్పిస్తా అన్నారు. ఎక్కడ మీ మాటలకి ఎక్కడుంది విలువ? మీరు ఒక ఎమ్మెల్సీ ఉండి అసలు మీరు చెప్పినటువంటి మాటలకే అసలు తావలేదంటే నిరుద్యోగుల పక్షాన ఎవరు కొట్లాడతారు, ఎవరు ఉంటారు? అసలు బయటికి మాట్లాడితే చాలు వచ్చి పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తూ ఉన్నారు, హౌస్ అరెస్ట్లు చేస్తూ ఉన్నారు, ఎక్కడికక్కడ అరెస్టులు, రాత్రి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. మీ యొక్క ఈ అరెస్టులకు భయపడేటువంటి యువత కాదు తెలంగాణ యువత. రాబోయే రోజుల్లో కొడకల్లారా చెప్తా ఉన్నా, ఈ వర్డ్స్ యూజ్ చేయకూడదు కానీ చెప్తా ఉన్నాం, మీ ఇంట్లకి కూడా మీరు వెళ్ళకుండా చేస్తాం. ఇది మాత్రం తస్మాత్ జాగ్రత్త అనేది తెలియజేస్తాం. ఓన్లీ వినతి పత్రం ఇవ్వడానికి మాత్రమే మాకు ఉద్యోగాలు కావాలని చెప్పేసి దానికోసమే చెలో గాంధీ భవన్ పిలుపునిచ్చారు. ఓన్లీ మాట్లాడడానికి కోసమే కూడా రానివ్వని పరిస్థితి. అంటే ఎట్లా చూడొచ్చు నిరుద్యోగుల వల్ల వచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీ ఇలా చేయడానికి ఎట్లా చూడొచ్చు సార్? ఇప్పుడు నిరుద్యోగుల మా బస్ యాత్ర చేస్తేనే మీరు వచ్చారు, మా తల్లిదండ్రుల కాలు మొక్కినాం, అందుకే మీరు వచ్చారు. కానీ ఈరోజు మేమేం అడిగినాం, మా జాబ్ క్యాలెండర్ మాకు ఇవ్వండి అని అడుగుతా ఉన్నాం. 2 లక్షల జాబ్ నోటిఫికేషన్ ఇస్తామన్నారు, ఆ 2 లక్షల జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వండి అని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా మీరు 60,000 ఉద్యోగాలు ఇచ్చినామంటా ఉన్నారు కదా, మళ్ళీ త్వరలో 40,000 ఉద్యోగాలు ఇస్తామనేటువంటిది ఏదైతే అంటా ఉన్నారో దానికి ఆర్థిక శాఖ ఆమోదం పొంది రెడీగా ఉన్నాయి కదా, వాటిని విడుదల చేయండి. కానీ అవి శాత కాదు. నెక్స్ట్ ఒక రోజు గ్యాప్లో 10,000 ఉద్యోగాలు పెంచేసి శ్రీధర్ బాబు గారు 70,000 ఉద్యోగాలు ఇస్తామంటారు. మీ యొక్క మంత్రులకు కావచ్చు, మీ మినిస్టర్లు ఎవరికి కావచ్చు, మీకు ఎటువంటి అవగాహన లేకుండా మీరు ఇష్టం వచ్చినట్టు 60,000 ఇచ్చినాం, 70,000 ఇచ్చినాం, 80,000 ఇచ్చినామని మీరు ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. కానీ మీరు ఇచ్చింది ఒక నోటిఫికేషన్ కూడా కాదు. మీకు దమ్ముంటే ఈ అశోక్ నగర్ రండి, ఎందుకు ఈరోజు చర్చలకు రావట్లేదు, ముఖ్యమంత్రి ఎందుకు పారిపోతా ఉండు, గాంధీ భవన్కి మేము వస్తా అంటున్నాం కదా, లేదంటే మీ ఇంటికి పిలువండి, లేదంటే మా చిక్కడపల్లి లైబ్రరీకి మీ రాహుల్ గాంధీని తీసుకొచ్చినట్టు మీరు రండి. యూత్ డిక్లరేషన్ ఇచ్చినటువంటి అమ్మ ప్రియాంక గాంధీ గారు ఏడికెళ్ళారు మీకు తెలియదా? అసలు ఈ యొక్క తెలంగాణలో మీ ప్రభుత్వమే ఉంది కదా, బీహార్లో మీ ప్రభుత్వం లేదని చెప్పి బీహార్ రోడ్ల మీద తిరుగుతున్నటువంటి రాహుల్ గాంధీ గారు మీకు కొద్దిగా అంత ఉండాలి. ఈ యొక్క తెలంగాణలో నిరుద్యోగులు రోడ్ల మీద తిరుగుతూ ఏం చేయాలనో తోచక గాంధీ భవన్కి ఈరోజు వస్తే అక్కడేమో మీ యొక్క ప్రతినిధులు వాళ్ళను ఎక్కించండి, చూసుకుందాం, వాళ్ళని 2 రోజుల్లో చూసుకుందాం, 3 రోజుల్లో చూసుకుందాం, మిమ్మల్ని తొక్కుతాం, తరుముతాం అనేటువంటిది అంటా ఉంటే చాలా బాధేస్తూ ఉంది.
దీన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తూ ఈ ఈ ఈ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఈ ఆగస్టు 15 రోజు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు మీరు జాబ్ నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేయాలి. రెడీగా ఉన్నటువంటి జాబ్ నోటిఫికేషన్స్ జీపీఓ 6,000 ఉన్నది, పవర్ సెక్టార్లో 5,368 ఉన్నది, ఎస్ఐపిసిలో 20,000, తర్వాత డిఎస్సి మెగా డిఎస్సి అని 20,000 విడుదల చేయండి. గ్రూప్ 1 ఇష్యూ అయితే ఇప్పటికీ లేదు. కొత్త గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అవి కూడా నోటిఫికేషన్ ఇస్తే మా చదువులు మేము చదువుకుంటాం కదా. మీరు స్థానిక ఎలక్షన్లో జావండి, మీరు ఎక్కడన్నా ఉండండి, మాకు సంబంధం లేదు, కానీ మాకు నోటిఫికేషన్ ఇస్తే మేము చదువుకుంటాం. మీకు ఎటువంటిది చేత కాదు ఈ ప్రభుత్వానికి, ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చట్లేదు. కానీ ఈ యొక్క దాడులకు తర్వాత అరెస్టులకు మాత్రం పాల్పడతా ఉంది. పోలీస్ మిత్రులకు కూడా చెప్తా ఉన్నాం, అయ్యా మేము మీ సోదరులుగా చెప్తా ఉన్నాం, మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తూ ఉన్నారు? ఒకప్పుడు మీరు కూడా మాలాంటి నిరుద్యోగులు కదా, మీకు ఇప్పుడు రావచ్చు, మీ బిడ్డలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, చదువుతూ ఉన్నారు. ఈ విధంగా ఈ అరెస్టులు కావచ్చు, ఈ విధంగా మాత్రం పాల్పడకూడదని చెప్పి పోలీసు మిత్రులకు కూడా కొలుతాం. నిరుద్యోగి కూడా అద్దెకి దగ్గర కాల్ చేసిన పరిస్థితి, కాల్ చేస్తే మీ అందరికి ఒక బాస్ ఉన్నాడు, మీరు వాళ్ళ వల్లనే ప్రెస్ మీట్లు పెడుతున్నారు, ప్రెస్ మీట్లు అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి డబ్బులు తీసుకుంటున్నారు, లేకపోతే మీరు అసలు నిరుద్యోగులే కాదు అన్నట్టుగా కూడా మాట్లాడుతూ ఉన్నారు పరిస్థితి. అంటే నిజంగా ఇట్లాంటిది ఏమైనా జరుగుతుందా? ఇప్పుడు నిరుద్యోగులు కాదు అని చెప్తే ఇక మెట్టు తీసుకొడతాం. అసలు అప్పుడు కాంగ్రెస్ పార్టీ అపోజిషన్లో ఉన్నప్పుడు మా దగ్గర ఎంపీకి నీకు వచ్చిరా? వీళ్ళే కదా అన్న వచ్చింది. మీ మీడియా మిత్రులు అందరూ సాక్షిగా ఉన్నారు. వీళ్ళు ఎక్కడ వచ్చారు? ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చిండు. ఎందుకు వచ్చిండు? తెలియలేదు ఆయనకి. మీకు మేము అండగుంటాం, ఏ పరిస్థితుల్లోనైనా మీకు తోడుగుంటా అన్నాడు. ఎక్కడున్నాడు? ప్రియాంక గాంధీ గారు యూత్ డిక్లరేషన్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? సోయి ఉండి ఇవ్వాలి కదా. అదే రేవంత్ రెడ్డి గారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో వచ్చిండు, తర్వాత చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చిండు. అప్పుడు తెలియలేదా? నిరుద్యోగుల పక్షాన మేము నిలబడాలనేటువంటిది ఇంగిత జ్ఞానం లేదా? దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు జాబ్ క్యాలెండర్లో మీరు మీ మేనిఫెస్టోలో జాబ్ క్యాలెండర్ అనేది ఇచ్చారు. మీరే కదా దానికి చైర్మన్గా ఉన్నది. తెలియదా? ఈ రియాజ్ సార్ గారికి తెలియదా? బల్మూరి వెంకట్ గారికి తెలియదా? కానీ ఈరోజు ఇందిరానాయక్ అనే మా నిరుద్యోగి అడిగితే 2 రోజుల్లో నీ ఎంత చూస్తామంటే ఏం చంపేస్తారా? చంపండి చూస్తాం. ఒక్క ఇందిరానాయక్ని భయపట్టిస్తే కాదు. ఈ తెలంగాణలో 40 లక్షల నిరుద్యోగులు ఉన్నారు. ఏ ఒక్కరిని భయపట్టించినా తస్మాత్ జాగ్రత్త అద్దంకి దయాకర్ గారు. మీరు మాట్లాడేది, మీరు ఈ అశోక్ నగర్కి వచ్చి చిక్కడపల్లి లైబ్రరీలో వచ్చినప్పుడు మన సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి అనేటువంటి మేము గౌరవించి మాట్లాడినాం. అంతేగాని మేము తలుచుకుంటే కూడా మీరు 2 రోజులు అన్నారుగా మేము కూడా చూసుకుంటాం. తస్మాత్ జాగ్రత్త అనేటువంటిది కూడా. ఏ ప్రోగ్రామ్స్ పెట్టినా ఒకప్పుడు చెలో సెక్రటరీ పిలుపునిచ్చారు, ఈరోజు చెలో గాంధీ భవన్ పిలుపునిచ్చారు. ఏ పిలుపునిచ్చినా కూడా ఎక్కడెక్కడ అవే రాష్ట్రాల దగ్గర వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న పరిస్థితి. మరి మీ వాయిస్ కూడా కనీసం ప్రభుత్వం వినట్లేదు కదా. మరి నెక్స్ట్ ఎట్లాంటి కార్యాచరణ ఉండబోతుంది నిరుద్యోగుల నుంచి? మరి ఇప్పుడు ప్రభుత్వం ఎలాగో వినదన్న. ఇప్పుడు ప్రభుత్వం అసలు మేము ఏం పిలిపించినా అప్పటికక్కడ కట్టడి చేస్తూ ఉంది. అందుకే చెప్తా ఉన్నా, ఈ యొక్క అపోజిషన్ పార్టీ ఉన్నటువంటి వ్యక్తులు, సంఘాల నాయకులు కావచ్చు, మనకున్నటువంటి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మా నిరుద్యోగులకు తోడుగుండండి. ఎందుకంటే మేము మీ పిల్లలం, మా భవిష్యత్తు. ఈ రోజు జరుగుతున్నటువంటి అక్రమం అది యావత్ మన జాతిపైనే పడతా ఉంది. కాబట్టి ప్రతి ఒక్క అపోజిషన్ పార్టీ కావచ్చు, కుల సంఘ నాయకులు కావచ్చు, మీరు మాకు సపోర్ట్ ఇవ్వండి. మేము కొట్లాడుకుంటాం. లేదు మాకు నోటిఫికేషన్ వచ్చేటట్టు మాత్రం ప్రతి ఒక్కరు చూడాలి. తీన్మార్ మల్లన్న గారు కావచ్చు, రోజు బీసీ వాదం అనేటువంటిది అది మంచి విషయం. ఎస్సీ వాదం వర్గీకరణ అయిపోయింది. సో ఇప్పుడు మా నిరుద్యోగ వాదాన్ని పట్టుకోండి. నిరుద్యోగ వాదాన్ని పట్టుకోకపోతే తస్మాత్ జాగ్రత్త తీన్మార్ మల్లన్న గారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మా మిత్రులు కూడా మిమ్మల్ని అడ్డుకున్నారు. ఇప్పుడు మీ ఆఫీస్ని కూడా ముట్టడించి ధ్వంసానికి కూడా చేస్తాం. మా గురించి మాట్లాడాలి, రఘు గారు మాట్లాడాలి. ప్రతి ఒక్కరు మీడియా మిత్రులు కూడా ఖచ్చితంగా మా వాయిస్ని వినిపించండి. ఈ సోషల్ మీడియా వాళ్ళు మాత్రమే మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా TV9 కావచ్చు, ఈటీవీ కావచ్చు, ఈ యాజమాన్యాలు ఎక్కడ వచ్చినాయి? ఎందుకు మాట్లాడట్లేదు? నిరుద్యోగ సమస్య మీకు తెలియదా? 40 లక్షల మంది కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 20 నెలలు అయింది, ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో కూడా మా పక్షాన ఒక పేపర్లో ఫస్ట్ ఫ్రంట్ పేజ్లో రాదు. కానీ ఏదో చిల్లర వార్తలు మాత్రం వేయడానికి ఫస్ట్ ఉంటారు మీడియా మిత్రులు కూడా.
చివరి ఏం చెప్తారు ప్రభుత్వానికి? సో చివరిగా ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం, మీరు జాబ్ నోటిఫికేషన్ అనేటువంటిది ఖచ్చితంగా ఇవ్వండి. జాబ్ క్యాలెండర్ అనేటువంటిది ముచ్చటగా 3వసారి రిలీజ్ చేద్దామనేది చూస్తూ ఉన్నారు. 1వది 2వది మొత్తం గంగలో కలిపేసిరు. కానీ ఈ యొక్క ఖచ్చితంగా ఇప్పుడు జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసి మాకు ఈ అప్రూవల్ ఇచ్చినటువంటివి, అంటే ఆర్థిక శాఖ అప్రూవల్ ఇచ్చినటువంటివి జీపీఓ కావచ్చు, పవర్ సెక్టర్ కావచ్చు, ఎస్ఐపిసి కావచ్చు, తర్వాత డిఎస్సి కావచ్చు, అవి మాత్రం ఖచ్చితంగా రిలీజ్ చేయాలనేటువంటిది కోరుతా ఉన్నాం.